ఒక వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అమ్మనాబూతులు తిట్టడం జరిగింది. ఒక వ్యక్తి ఒక ఇండస్ట్రీలో ఒక మంచి ప్రముఖమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి భార్య వేరే వాళ్ళ పని మనిషితో పడుకొని పిల్లల్ని కంది అనే ఒక ఎంత గలీజ్ మాటలంటే వాళ్ళ అమ్మను కానీ అనేక రకాలుగా అలాంటి మాటలు ఎవరైనా సభ్య సమాజంలో మాట్లాడగలచ్చా? ఒక అమ్మ నా బూతులు తిట్టే అలాంటి వ్యక్తులను ప్రోత్సహించడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఒక సామాన్య పౌరుడిగా ఒకసారి వాళ్ళ మనస్సాక్షిగా వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది చాలా అవసరం ఉంది. ఎందుకనంటే అలాంటి వర్డ్స్ మనం వినడానికి కూడా చెవులు మనకే సరిపోవడం లేదు మొగోళ్ళకే. ఇంకా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఎలా వింటారో ఒకసారి అర్థం చేసుకోవాలి. అదే విధంగా చూసినట్టయితే రౌడీ రాజ్యం విచ్చలవిడిగా ఉంది. అలాంటి వాళ్ళను అరెస్ట్ చేయకుండా ఇంకా వాళ్ళకు అలాంటి ప్రోత్సాహం ఇస్తే ఇది కూటమి ప్రభుత్వం ఎందుకు అవుతుందండి? వీళ్ళు వచ్చిందే శాంతి భద్రతలను కాపాడడానికి. దాని మీద ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చినా మంచిదే, ప్రజలకు మంచి జరగాలి. ఈ రౌడీ పాలన అనేది పోవాలనేదే కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఇప్పుడు వైసీపీలో ఉన్న గతంలో ఉన్న స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో రోజా గారు అవ్వచ్చు, కొడాల నాని గారు అవ్వచ్చు, పేరు నాని గారు అవ్వచ్చు, చాలా మంది కూడా ఈ 2-3 రోజుల నుంచి ప్రెస్ మీట్స్ అయితే పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఈ మురళి గారు అరెస్ట్ అయితే చాలా వ్యతిరేకం, ఇలా కావాలనే మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా అయితే వీళ్ళు అరెస్టులు అయితే చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఒకటండి, ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు శ్యామల గాని రోజా గాని వీళ్ళు మహిళల పట్ల రేపులు జరిగినప్పుడు కానీ మహిళలు అన్యాయానికి గురి అయినప్పుడు కానీ వాళ్ళకి ఏమన్నా ఏదో ఒక రోజు వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయండి. మహిళలు చాలా మంది అదృశ్యం అయిపోతున్నారు అన్నప్పుడు ఏ ఒక్క నాయకురాలు కానీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది లేదు. ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి భలే ఉపన్యాసాలు దంచుతున్నారు. ఏదన్నా మహిళల కోసం వీళ్ళు ఏమన్నా పోరాటాలు చేశారా, లేకుంటే మహిళల సంక్షేమం కోసం ఏమైనా కృషి చేశారా? మహిళల కోసం వీళ్ళ పార్టీలో ఉండి చేసింది ఏంటండి? మహిళల సంక్షేమం కోసం ఏమైనా అధికంగా కేటాయించారు? ఏం చేశారు వీళ్ళ పార్టీలో? ఏది కూడా మహిళల కోసం ఇక్కడ కూడా ఏం చేయలేదు. మరి ఇచ్చిన కూటమి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది ఆడపిల్లలు తప్పుకుపోయారని చెప్పి ఇప్పుడు ఆ టాపిక్ కావాలని డైవర్ట్ చేయడానికి కేసులు పెడుతున్నారని కూడా ఇప్పుడున్న వైసీపీ నాయకులు అయితే చెప్తున్నారు. డైవర్ట్ అనేది ఏం లేదంటే అందరికీ న్యాయం జరుగుతుంది. అందరినీ కూడా ఒక ప్రణాళిక బద్ధతంగా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అది ఏంటిది అనేది వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ శాఖలు వాళ్ళన్నీ దానికి సంబంధించిన కార్యాచరణ అనేది కూడా జరుగుతుంది. అంత మాత్రాన వీళ్ళు చెప్పినంత మాత్రాన కూటమి ప్రభుత్వాన్ని నిందించడానికి లేదు. ఇప్పుడు ప్రతిపక్షం అంటేనే ప్రభుత్వం మీద అనేక రకాలుగా నిందలు వేస్తూనే ఉంటారు. వీళ్ళ విషయాలు కూడా ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు. ఎందుకనంటే మరి వీళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారు ప్రజలకు? అదా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా ప్రభుత్వం ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. అన్ని చేస్తారు, అన్ని ఎందుకు తొందరపడుతున్నారు? గుమ్మడికాయ దొంగ అంటే ఎందుకు భుజాలు తడుముకుంటారో ఇంకా ఎవరికి అర్థం కావట్లేదు ప్రజలు. కూటమి ప్రభుత్వం అన్నట్టే హామీలన్నీ నెరవేర్చే అవకాశం ఉందా? తప్పకుండా అండి, ఒక్కొక్కటిగా అన్ని నెరవేరుస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేని లోటును వాళ్ళు తీర్చారు. మా మా రాష్ట్ర రాజధాని అమరావతిని గల్లా ఎగిరేసుకుండే ఒక ఆంధ్రుడు, ఒక ప్రతి పౌరుడు గల్లా ఎగిరేసుకుండే చెప్పే విధంగా తీసుకొచ్చారు. గతంలో చూస్తే 3 రాజధానులని ప్రజలను ఏ రాజధాని చెప్పుకోనో దిక్కు తోచని పరిస్థితిలోకి నెట్టేశారు. ఈరోజు చూస్తే చాలా గర్వంగా మా రాజధాని ఇదే అని చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అదేవిధంగా ఆంధ్ర నుండి కేంద్ర మంత్రి శాఖలోకి కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా బడ్జెట్ మన కేంద్రం నుండి కూడా తీసుకురావడంలో సఫలమయ్యారు. ఒక్కొక్కటిగా అన్ని నెరవేరుస్తారండి. అదొక విషయం. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో, ఏ విషయం అయితే అన్నారో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ విషయం అవ్వచ్చు, కూటమి పరిపాలన అవ్వచ్చు, కానీ ఇవన్నిటిని కేవలం డైవర్టే చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి అన్నది ఇప్పటికి ఇంకా లేదు. అమరావతి అన్నది ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు. అదొకటి అసెంబ్లీలో కానీ ఎక్కడైనా సరే కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారు, చంద్రబాబు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, అమరావతి విషయం అయితే పక్కకు దోస్తారు. ఇప్పుడు ఈ అమరావతి అవ్వచ్చు, ఈ యూత్కి ఏదైతే జాబ్ క్యాలెండర్ అవ్వచ్చు, ఇవన్నిటిని కేవలం డైవర్ట్ చేయడానికి ఇప్పుడున్న అరెస్టులు చేస్తున్నాము, అంటే తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదలము అని అంటే ప్లేట్ ఎలా మార్చారని కూడా వైసీపీ నాయకులు అయితే అంటున్నారు. అరెస్టులు ఇప్పుడు అట్లా అనుకుంటే జనసేన నుండి కూడా అరెస్టులు జరుగుతున్నాయి. దాన్ని మనము ప్రభుత్వం జనసేన కూటమిలో భాగంగా ఉంది. అట్లా అంటే ఇప్పుడు కిరణ్ రాయల మీద కూడా చాలా ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. అలా అయితే జానీ మాస్టర్ మీద కేసు నమోదైంది. జానీ మాస్టర్ రిమాండ్కి వెళ్ళి రావడం కూడా జరిగింది. అట్లా అనుకోవడానికి ఏముండదండి, కూటమి ప్రభుత్వంలో అది టీడీపీ నేతలైనా, అది వైఎస్ఆర్సీపీ అయినా, జనసేన అయినా, ఎవరినైనా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. దానికి మనం ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీరు అన్నట్టు కదా, ఇప్పుడు
ఒక్కొక్కటి ఏ ప్రభుత్వం అయినా ఒక్కొక్కటిగా చేస్తుంది. అన్ని ఏ ప్రభుత్వం కూడా నెరవేర్చలేదండి. అది అంతిమంగా ప్రజలు నిర్ణయించాలి. మీరు అన్నట్టు అమరావతి అనేది డెవలప్మెంట్ జరగట్లేదు అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా సుభిక్షంగా ఉంది. ఎందుకనంటే ఒకసారి మనం గతంలో కూడా చూసినట్టయితే ఆ భూసేకరణ అనేది సేకరించింది చంద్రబాబు నాయుడు గారు. ఒక్కొక్కటిగా ఎందుకంటే చిన్న చిన్నగా కాకుండా ఒక సింగపూర్, మలేషియా లాగా పెద్దగా ఒక ఆ, పెద్ద స్థాయిలో ఒక రాజధాని కట్టాలనుకుంటే దానికి కొంచెం సమయం పడుతుంది. అది మన ఇల్లు కట్టుకోవడానికే ఒక 6 నెలల ఒక సంవత్సర కాలం పడుతుంది. అలాంటి ఒక పెద్ద రాజధాని నిర్మించాలంటే చాలా సమయం పడుతుంది. ఈ రోజు హైదరాబాదు నగరం ఇంత పెద్దగా ఉంది అని అంటే ఇది ఈ రోజు ఏదో ఈ సీఎంలు నిర్మించింది కాదు. ఇది గతంలో మన కులీ కుతుబ్ షా నాటి కాలం నుండి ఒక ఎప్పుడో పురాతన కాలం మంచి మంచి మహారాజులు కట్టిన కాలం ఇది హైదరాబాద్ అండి. ఈ ఒక 4-5 సంవత్సరాల్లో, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలలో ఇంత పెద్దగా నిర్మించింది కాదు. థ్యాంక్ యూ అన్న.